తాజాంశాన్ని చూస్తున్నాం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులను ఎన్ఐఏ కస్టడీకి తీసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, పేలుళ్ల కుట్ర నిందితుల కస్టడీకి సంబంధించి మరింత సమాచారం చెప్పండి. విజయనగరంలో పేలుళ్లకు ప్రయత్నం చేసినటువంటి సిరాజ్, సమీర్ ఇద్దరిని కూడా నిందితులిద్దరిని కొద్దిసేపటి క్రితమే విజయనగరం పోలీసులు విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి 2 వాహనాల్లో విజయనగరం తీసుకువెళ్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వారు విజయనగరం చేరుకుంటారు. అయితే నిన్న రాత్రి 10:30 వీళ్ళకి కస్టడీ తీసుకోవడం, ఎందుకంటే ఈ కేసు విచారణ సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. సిరాజ్, సమీర్లను విచారించాల్సినటువంటి ఆవశ్యకత 2 ఉన్నటువంటి పరిస్థితుల్లో రిమాండ్ విధించినటువంటి సిరాజ్, సమీర్ ఇద్దరి మీద కోర్టులో అనుమతి కోరారు విచారణ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు. ఆ విచారణ కోరిన పిదప వారికి కస్టడీకి ఇవ్వడం జరిగింది. వారం రోజుల పాటు ఈ కస్టడీకి విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలకు సంబంధించినటువంటి పత్రాలు నిన్న రాత్రి ఆలస్యంగా రావడం వల్ల ఈ ఉదయమే విజయనగరం నుంచి పోలీసులు విశాఖపట్నం సెంట్రల్ జైలు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వారిని విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి విజయనగరానికి 2 వాహనాల్లో తరలిస్తున్నారు. అందులోనూ ఉగ్ర దాడికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి భారీ భద్రత మధ్య ఈ వాహనాలు వెళ్తున్న సమయంలో పోలీసు యొక్క నిఘా, పూర్తి స్థాయి నిఘా పెట్టారు. విశాఖపట్నం నుంచి విజయనగరంకు సుమారుగా 40 కిలోమీటర్లు ఈ 2 వాహనాలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ ప్రయాణ మార్గంలో కూడా పోలీసు యొక్క నిఘా మధ్య ఈ 2 వాహనాలు కూడా విజయనగరం చేరుకుంటున్నాయి. ఇప్పటికే విజయనగరం 2 టౌన్ పోలీసులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఎన్ఐఏ చెందినటువంటి ఉన్నతాధికారులు కూడా విజయనగరం చేరుకున్నారు. విజయనగరంలో 7 రోజుల కస్టడీలో కూడా వారిని విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా వీరు ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి పేలుళ్లకి ప్రయత్నాలు చేశారు, వీరి వెనుక ఎవరున్నారు, ఇంకెవరి యొక్క సహకారం తీసుకున్నారు, ఎందుకంటే కేవలం విజయనగరంతో మాత్రమే కాదు, హైదరాబాద్ చెందినటువంటి కొంతమందితో కూడా వీరు సహవాసం చేయడం, అక్కడ కూడా కొన్ని ప్రయత్నాలు చేసినటువంటి అంశాలు కూడా విచారణలో బయటపడుతున్నాయి. కాబట్టి ఈ ఇద్దరిని కూడా, సమీర్ ఇద్దరిని కూడా, సిరాజ్ ఇద్దరిని కూడా చాలా కస్టడీలో అనేక విషయాలు రాబట్టాల్సి ఉంది, అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉందనేటువంటి ప్రధాన ఉద్దేశం పోలీసు ఉన్నతాధికారులు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ చెందిన అధికారులు కూడా విజయనగరం చేరుకున్నారు. మరోవైపు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా, ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో వీరిద్దరిని కూడా విచారణ చేసి, ఎందుకంటే ఇది ఉగ్రదాడి సంబంధించినటువంటి అంశం, ఇటు ఇతర దేశాలతో కూడా వీరు చేతులు కలిపి అనేక దుర్మార్గాలు పాల్పడడానికి ప్రయత్నాలు చేశారన్న విషయాలు కూడా బయటపడుతున్నాయి. ప్రస్తుతం అయితే సిరాజ్, సమీర్ ఇద్దరిని కూడా 2 వాహనాల్లో విజయనగరం తీసుకువెళ్తున్నారు. కొద్దిసేపట్లోనే వీరి వాహనాలు విజయనగరం చేరుకుంటే విజయనగరంలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు, ఎన్ఐఏ అధికారులు ఇద్దరిని కూడా విచారిస్తారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.